రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటారని సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ అన్నారు. నేటి మహాజన సభలో 8 అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ సమావేశం జరిగింది. రైతుల కోరిక మేరకు 8 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేస్తామని డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ గంగారాం, సొసైటీ డైరెక్టర్లు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానని హామీ చైర్మన్ రామచందర్ గౌడ్ హామీ ఇచ్చారు. చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు 8 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశామని, రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతులందరికీ బోనస్ ఇవ్వాలని, డీసీసీబీ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులో రైతులు పాస్బుక్లు పెట్టారని, బ్యాంకులో పెట్టినటువంటి పాస్బుక్లను రైతులకు తిరిగి ఇవ్వాలని, డిచ్పల్లి గ్రామం నుంచి గల్ఫ్ వెళ్లిన వారందరూ కలిసి వారం రోజుల క్రితం రోడ్డుపైన రైతులు ఆరబెట్టుకుంటున్నటువంటి ధాన్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చారని, ఆ అంశంపై కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, ఈ సీజన్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ప్రతి రైతుకు ఎలాంటి ఆపద రాకుండా ముందుకు సాగే విధంగా ప్రతి రైతుకు ఆదుకుంటామని, రైతులు కూడా ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రతి రైతును ఆదుకునే బాధ్యత ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ యొక్క సభకు డిచ్పల్లి సహకార సంఘం బ్రాంచ్ మేనేజర్ టి శ్రావణ, ఫీల్డ్ అసిస్టెంట్ మేనేజర్ జి మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. బ్రాంచ్ మేనేజర్ ని చైర్మన్ రామచందర్ గౌడ్ కొన్ని విన్నపాలు విన్నవించగా, రైతులు బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు పాసుబుక్కులు బ్యాంకులో పెట్టుకోవడం జరుగుతోందని, ఆ యొక్క పాసుబుక్కులను కూడా రైతులకు అందజేయాలని బ్రాంచ్ మేనేజర్ ని కోరడం జరిగింది. ఈ యొక్క స్పందన విన్న సహకార సంఘం బ్రాంచ్ మేనేజర్ టి సరళ స్పందిస్తూ రైతులకు సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, వైస్ చైర్మన్ గంగారాం, డిచ్పల్లి సహకార సంఘం బ్రాంచ్ మేనేజర్ టి శ్రావణ, అసిస్టెంట్ మేనేజర్ జి మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు పడిగల గంగారెడ్డి, బూసా చిన్న నర్సయ్య, దాసరి రమేష్, హరిచంద్, ఎడ్ల శాంసన్, డీసీసీబీ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, సొసైటీ సిబ్బంది ఓస సాయిలు, బండి రవి, 7 గ్రామాల రైతులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం చిన్ను, మండలం డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. ఈరోజు సహకార సంఘం డిచ్పల్లి మహాసభకు వచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్, అలాగే పాలకవర్గం, అలాగే సంఘ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభలో ఏకాగ్రీవంగా 8 అంశాలు తీర్మానం చేయడం జరిగినది. 8 అంశాలు ఏమేమిటి అంటే, రైతులందరికీ 2 లక్షలుగా రుణమాఫీ చేయాలని చెప్పి ఒకటి, అలాగే ఇంకొకటి బోనస్ కూడా అందరికీ ఇవ్వాలని కూడా కోరుచున్నాం. ఇంకొకటి తీర్మానము, మన క్రాప్ లోన్ డీసీసీ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు అక్కడ పాస్బుక్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తీర్మానం కూడా పాస్బుక్లు కూడా సభ్యులందరికీ ఇవ్వాలని కూడా ఏకాగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు గల్ఫ్ పిల్లలు, ఎందుకంటే రోడ్డు మీద ఎండబోస్తున్న వడ్లకు వెహికల్స్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్డు మీద ఎండపోయేదని కూడా దాన్ని కూడా ఏకాగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళు రిటైలర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ ఈ ఈ సీజన్లో రైతులకు ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఒక్క రైతు కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా వాళ్ళ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముందుకు నడిపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా ఏకాగ్రీయం చేయడం జరిగినది. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సభలో మన డిచ్పల్లి బ్యాంకు మేనేజర్ గారు శ్రావణి మేడం గారు వచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఎందుకంటే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు పాస్బుక్లు అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది, అవి కూడా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా విన్నపం చేయడం జరిగినది. మేడము దానికి స్పందించి వారు కూడా తెలుసుకొని మనకు సహకరిస్తా అని చెప్పి చెప్పడం జరిగినది. అలాగే ఈ సభకు వచ్చి నాకు మా సహకార సంఘాలకు సహకరించిన సభ్యులందరికీ, ఎంపీటీసీలకు, మా పాలకవర్గంకు, మా స్టాఫ్కు అందరికీ
రైతులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం.